నమస్కారం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి తన భర్త జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందటానికి అనువైన మాసం. అయితే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు మాత్రమే కాకుండా పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రం. సహజంగా అందరూ కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమని భావిస్తూ ఉంటారు. కానీ కేవలం కార్తీక మాసం మాత్రమే కాదు, కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో శ్రావణ మాసం అంటే కూడా శివుడికి అంతే ప్రీతిపాత్రం. ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుల వారికి చెప్పారని స్కాంద పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసంతో సమానంగా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. అలాంటి శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతోంది. శ్రావణ సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ అభిషేకం చేయాలి. శ్రావణ మాసంలో పరమేశ్వరుడు వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి, ప్రకృతిని సస్యశ్యామలంగా ఉంచటానికి జల రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో కొన్ని పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మందార పూలు, జిల్లేడు పూలు, గన్నేరు పూలు, వీటితో పరమేశ్వరుని పూజిస్తే చాలా మంచిది. అయితే అన్నిటికంటే గొప్పది గన్నేరు పువ్వు. ఎందుకంటే శ్రావణ మాసంలో పరమేశ్వరుణ్ణి ఒక్క గన్నేరు పువ్వుతో పూజిస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాబట్టి కనీసం ఒక్క గన్నేరు పువ్వు అయినా సరే శ్రావణ సోమవారం శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. 1000 గోవులు దానం చేసిన ఫలితం పొందండి. అలాగే లింగ పురాణంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకాల గురించి చెప్పారు. నిమ్మ, దానిమ్మ, నేరేడు, అరటి, పనస, జామ ఈ పండ్ల రసాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడని లింగ పురాణంలో చెప్పారు. కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా ఈ పండ్ల రసాలలో ఏదో ఒక పండు రసంతో శివుడికి అభిషేకం చేసి శివుడిని సులభంగా ప్రసన్నం చేసుకోండి. అలాగే శివానుగ్రహం వెంటనే సిద్ధింపజేసుకోవాలంటే శ్రావణ సోమవారం రోజు నక్తవ్రతాన్ని ఆచరించాలి. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. శివుడికి నైవేద్యంగా సమర్పించిన అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ నక్తవ్రతాన్ని పాటించడం ద్వారా పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి సకల శుభాలను కలిగింపజేస్తాడు. కాబట్టి శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా జల రూపంలో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రజపం చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.